హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య పటాసి. ఈ వీడియోలో అయితే వాయిస్ చెప్పాను, కాకపోతే నాయిస్ వల్ల నేను ఇప్పుడు మళ్ళీ వాయిస్ చెప్పాల్సి వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈ వీడియో వచ్చేసి ఫుల్ మేకప్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా. సో దసరా రోజు నేను మేకప్ ఎలా వేసుకుంటున్నాను అనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో నాకైతే 2 గ్రీన్ శారీస్ ఉన్నాయి. గ్రీన్ శారీస్ ట్రై చేద్దాం అనుకున్నా ఈరోజు. కాకపోతే ఇంకో శారీకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు, కొంచెం బిజీ వల్ల. సో దీనికైతే ఉంది కాబట్టి ఈ శారీ అయితే ట్రై చేశాను. ఫస్ట్ అయితే మేకప్కి ముందు హెయిర్ అయితే పైన పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఏదైనా మనం మేకప్ స్టార్ట్ చేసే ముందు మన ఫేస్ అయితే క్లీన్గా ఉండాలి. నేనైతే బాత్ కంప్లీట్ చేసి వచ్చి శారీ కట్టుకున్నాను. నా ఫేస్ అయితే ఇప్పుడు నీట్గా ఉంది. సో ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేస్తున్నాను. మీరైతే మీ ఫేస్ ఆల్రెడీ ఎప్పుడో స్నానం చేసి మేకప్ చేసుకోవడానికి ముందంటే ఫేస్ ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. ఫేస్ వాష్ చేసుకోనన్నా రావచ్చు, లేదంటే వెట్ టిష్యూస్ కానీ క్లెన్జింగ్ మిల్క్ కానీ ఏదైనా యూజ్ చేసి మీ ఫేస్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. మేకప్కి ముందు మాత్రం మీ ఫేస్ అయితే చాలా క్లీన్గా ఉండాలి. అండ్ ఆఫ్టర్ టోనర్ ఐఎమ్ అప్లయింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ అయితే చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా ఉంటుంది. మీరు డ్రై స్కిన్ అయినా ఏ స్కిన్ అయినా సరే డెఫినెట్గా మాయిశ్చరైజర్ అయితే ఉండాలి. టోనింగ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలి. కాకపోతే నేను ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం. సో దానికోసం అయితే నేను సన్ స్క్రీన్ అయితే స్కిప్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్. ఈ ప్రైమర్ అనేది మనం అప్లై చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న పోర్సెస్ అయితే ఓపెన్ పోర్సెస్ ఏమున్నా వాటిని క్లోజ్ చేసి మన స్కిన్ని టైట్ చేసి మన మేకప్ అయితే స్మూత్ ఫినిష్తో చాలా మంచి లుక్ అయితే వస్తుంది. డెఫినెట్గా ప్రైమర్ని అయితే స్కిప్ చేయకండి. మీ మేకప్లో ప్రైమర్ని కూడా డెఫినెట్గా యూజ్ చేయాలి. నాకైతే చాలా సింపుల్ మేకప్ ఇష్టం, హెవీ మేకప్ అయితే ఇష్టం ఉండదు. సో నేను చాలా సింపుల్గానే ట్రై చేస్తున్నాను. అండ్ తర్వాత నాకు అంత పెద్ద డార్క్ సర్కిల్స్ లేవు, ఉన్నాయి కానీ బాగా హెవీ డార్క్ సర్కిల్స్ ఉంటే ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూస్ చేయాలి. ఇంకా నేనైతే నాకంటే 2 షేడ్స్ ఎక్కువ కలర్ కరెక్టర్ అయితే ఐస్ కింద యూస్ చేస్తున్నాను. ఆఫ్టర్ కలర్ కరెక్టర్ నేనైతే ఐ షాడో ఫస్ట్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఐ షాడోకి ఫస్ట్ అయితే ఐ కింద కన్సీలర్ అయితే పెట్టేసుకుంటున్నా. ఐ షాడోకి మొత్తం మనం మేకప్ వేసుకునేటప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ అప్లై చేసినా ఏమి అప్లై చేసినా వాటిని అయితే సరిగ్గా మన స్కిన్లో బ్లెండ్ చేసుకోవాలి. లైట్ మేకప్ ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు లైట్గానే వేసుకుంటున్నాను. ఇంకా ఐ షాడో కోసం కన్సీలర్ అయితే పెట్టి వాటిని అయితే స్మూత్గా బ్లెండ్ చేసేస్తున్నాను. బ్లెండ్ చేసి ఆ పౌడర్ని మనం సెట్టింగ్ పౌడర్తో సెట్ చేసుకుంటే లైన్స్ రాకుండా అయితే ఉంటాయి. ఇంకా కన్సీలర్ అయిపోయిన తర్వాత నేనైతే ఐ మేకప్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ మేకప్ కూడా నేను సింపుల్గానే చేసుకుందాం అనుకుంటున్నాను. నా శారీ బార్డర్ కలర్ కొంచెం రెడ్ కలర్ షైనీ లుక్ వచ్చేలాగా నేను ఐ మేకప్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలాంటివే నేను చాలా లుక్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా వీడియోస్లో మీకు ఎలాంటి మేకప్ లుక్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. డెఫినెట్గా అవి కూడా చేస్తాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మీరైతే మొత్తం అయితే చూడండి. ఆఫ్టర్ ఐ మేకప్ నాకైతే నా మేకప్ అన్నిట్లో ఐ మేకప్ అంటే చాలా ఇష్టం. అందులో హెవీగా ఉంటుంది, నచ్చదు. నేనైతే ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయినా ఐ మేకప్లో. చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. ఆఫ్టర్ ఐ మేకప్ నేనైతే డైరెక్ట్ ఫౌండేషన్కి వెళ్ళిపోతున్నా. నా దగ్గర అయితే 2 షేడ్స్ ఉండే, బాగా డార్క్ షేడ్ ఒకటి, లైట్ షేడ్ ఒకటి తీసుకొని నా స్కిన్ కలర్ అయితే నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని అప్లై చేస్తున్నా. ఇంకా ఫౌండేషన్ కూడా అప్లై చేసే ముందు చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే మొత్తం ఫేస్ అంతా పెట్టేసి అప్పుడు బ్లెండ్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల మన స్కిన్ అంతా ప్యాచీగా ఫౌండేషన్ కనిపిస్తుంది. అలా ప్యాచీ రాకుండా స్మూత్గా కావాలంటే ఫస్ట్ మీరు పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని అప్పుడైతే ఫౌండేషన్ అయితే అప్లై చేయండి. అప్పుడు మనకి ఫౌండేషన్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఫస్ట్ ఈ చీక్, సెకండ్ చీక్ అండ్ నుదుటి భాగం, తర్వాత కింద చిన్ భాగం, ఇలా 4 పార్ట్స్ చేసుకొని అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటే ఫౌండేషన్ అనేది వెంటనే బ్లెండ్ చేయడం వల్ల మన స్కిన్లో అయితే బాగా మిక్స్ అయ్యి మన స్కిన్కి మంచి టోన్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా మీరు ఇలా ట్రై చేయండి. మీ స్కిన్ 4 పార్ట్స్ చేసుకొని అప్పుడైతే 4 పార్ట్స్ కింద అప్లై చేసుకొని ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేసుకోండి. అప్పుడు మంచిగా ఫౌండేషన్ అయితే మన స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. అండ్ నెక్ కూడా అప్లై చేసుకోవాలి. నేను నెక్ కూడా వేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే ఇక్కడ వేయలేదు. ఇంకా ఆఫ్టర్ ఫౌండేషన్ నేను ఇంకా వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్ ఫౌండేషన్ నేను కాంటోర్ అండ్ హైలైటింగ్ అండ్ చీక్స్ దగ్గర నాకు బ్లష్ కూడా అంత ఎక్కువ నచ్చదు. నేను క్రీమ్ బ్లష్ అయితే యూస్ చేస్తున్నాను. చాలా లైట్గా అయితే వేసుకున్నాను. అండ్ నాకు ఈ మేకప్లో టఫ్ ఏంటన్నా అంటే ఐలైనరే. ఎవరికన్నా పెట్టమంటే చాలా బాగా పెడతాను, కానీ నాకు పెట్టుకోవాలంటే చేతులు వణుకుతాయి ఏంటో. అట్లనే 2 టైమ్స్ పైన కూడా అంటించుకున్నాను.
సో మేకప్ అంతా ఇలా ఫినిష్ చేసుకున్నాను. సో మేకప్ అంతా ఫినిష్ అయిపోయింది. చిన్నగా ఇప్పుడైతే బొట్టు పెట్టుకుంటాను. బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా మేకప్ అంతా అయిపోయింది కాబట్టి ఫైనల్ టచ్ మన ఫిక్సింగ్ స్ప్రే అయితే చేసుకోవాలి. మేకప్ అంతా అప్పుడు ఫిక్స్ అయ్యి మన స్కిన్ లో ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్ లుక్ అయితే ఇది. ఈ జ్యువెలరీ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను. జ్యువెలరీ అయితే 800లోనే వచ్చింది. చాలా చాలా మంచిగా వచ్చింది. ఇయర్ రింగ్స్, నెక్ సెట్, హారము, వడ్డానం, అసలు ఇవన్నీ 800లో, పాపిడి బిళ్ళ ఇవన్నీ 800లో అంటే చాలా బాగా అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అసలు చూద్దాం ఇన్న వస్తున్న 800కి ఎలా ఉంటాయని ఆర్డర్ పెట్టాను. కానీ నిజంగా చాలా బాగుంది. వీటి లింక్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు పంపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చంప చోరాలు కూడా మీషోలోనే తీసుకున్నాను. 130 రూపీస్ అంతే, చాలా బాగున్నాయి కదా. నేనైతే మీషో జ్యువెలరీ ఎట్లా వస్తుందో అనుకున్నాను, చాలా బాగా అయితే వచ్చింది. సో ఇది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నేను జ్యువెలరీ అంతా సెట్ చేసుకున్నాక లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అసలు నేనే అనుకోలేదు ఇంత బాగా కనిపిస్తానని. లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చుట్టూ ఉన్న మెస్ని అయితే పట్టించుకోకండి. మేకప్ వేసుకోవడం మొత్తం అంతా మెస్సీగా చేసుకున్నాను. నా లుక్ ఒక్కటే చూడండి, నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నా నుంచి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.